Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. బీ జాయ్ఫుల్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ ఎఫ్లిక్షన్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అంచె దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో జీవిస్తున్న మనతో ఆశీర్వాద జీవితానికి 3 ప్రాముఖ్యమైన సూత్రాలు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. మొదటిగా నిరీక్షణ. పరిస్థితులను చూసి కలవరపడక, పితరుడైన అబ్రహాము ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో మనము జ్ఞాపకము చేసుకోవాలి. లేఖనం మాట్లాడుతుంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది నిరీక్షణ. నీ వాగ్దాన నెరవేర్పులో, నీ వాగ్దాన ఫలింపులో ఆలస్యము కావచ్చు. నీ మార్గాలలో ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అనేకమైన పరిస్థితులను దాటాల్సి రావచ్చు. చీకటి నీ మార్గం మీద కమ్ముకోవచ్చు. ఎలాంటి నేపథ్యము నీ చుట్టూ ఉన్నా నీ విమోచకుడు సజీవుడని, భూమి మీద ఆయన నిలుచునని నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడు ఆయన. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన ఇంకను ఈ దినము కూడా, నీతో మాట్లాడుతున్న ఈ క్షణము కూడా నిన్ను ప్రేమించువాడై నీ కొరకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు, నీ పక్షముగా ఉన్న దేవుడు నిన్ను అనాథగా విడువడు. ధైర్యము తెచ్చుకొని, నిరీక్షణ కలిగి, నీ పక్షముగా ఉన్నవాడు సజీవుడని, నిన్ను విడువని ఎడబాయని దేవుడని, ప్రాణము పెట్టునంతగా ప్రేమించువాడని ఎరిగి నువ్వు సంతోషించటం నేర్చుకోవాలి. రెండవదిగా ఓర్పు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, మనం ఆశించిన రీతిలో రానప్పుడు, దెబ్బ మీద దెబ్బ నీకు తగులుతూ ఉన్నప్పుడు, భారంగా నువ్వు చేస్తున్న ప్రార్థన అది ఆలకించబడుతుందో లేదో అని నీకు జవాబు రాకుండా ఆలస్యం అవుతున్నప్పుడు, మనస్సులో అనేకమైన సందేహాలు, నిరీక్షణ, విశ్వాసాన్ని బలహీనపరిచే పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. ఆ సమయంలోనే నీకు ఓర్పు అవసరం. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను అన్నటువంటి విశ్వాసముతో, నిరీక్షణ కలిగి, సహనముతో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. శ్రమదినాన్ని నువ్వు కృంగిపోతే నువ్వు చేత కానివాడు వగుతావని లేఖనం మాట్లాడుతుంది. లేఖనం అంటుంది కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాట, ఆయన సాక్ష్యముగా పలుకుతున్నటువంటి మాటలు నీ ఓర్పు, నీ సహనానికి సారూప్యముగా ఉండాలి. మూడవదిగా ప్రార్థన. ప్రార్థన చేయటం అందరికీ తెలుసు. కొంతమంది ప్రార్థనలో మనం ఎదగలేం. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, కానీ ఎలాగ చేయాలో చాలాసార్లు సంశయించి ఆగిపోతూ ఉంటాం. లేఖనం అంటుంది, విసుకక నిత్యము ప్రార్థించాలి. నీ పరిస్థితులు నీ ప్రార్థన మీద ప్రభావం చూపించకూడదు. ఆయన నామము చొప్పున ప్రార్థన చేయువాడెవరో
వాడు రక్షింపబడునని లేఖనం మాట్లాడుతుంది. నీ నేపథ్యమేమైనా, నువ్వు నడుస్తున్న మార్గము కష్టతరముగా ఉన్నా, నీ దినములో అనేకమైన ఒడిదుడుకులు నిన్ను కలవరపెడుతున్నా, నీ ప్రార్థన జీవితానికి అవి ఆటంకముగా ఉండకూడదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయమని లేఖనం మాట్లాడుతుంది. ఈ 3 కార్యాలు మనము చేయమని దేవుడి ఉదయకాలాన్ని నిన్ను ప్రేమించి నీకు వాగ్దానము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ 3 కార్యాలలో నిరీక్షణ, ఓర్పు, ప్రార్థనలో ఎక్కడైనా తప్పిపోతున్నావేమో పరీక్షించుకుందాం. ఇది అనుకూలమైన సమయం. సరిచూసుకొని నిన్ను బలపరచటానికి ఆయన తట్టు చూస్తూ సిద్ధపడి నూతన ధ్యాన ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. నాయనా, మేము నిరీక్షణలో, ఓర్పులో, ప్రార్థనలో మేము నిలిచి ఉండి నీకు సాక్షార్థమై వాడబడటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాము ఎలాగూ నిరీక్షణ కలిగి నమ్మాడో అలాంటి మనస్సులు, ఆ జీవితాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.